అనిమ లఖిమ మహిమ ఈశత్వం వశత్వం ప్రాకామ్యం భుక్తి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రారిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశ సర్వఖేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రికండ అని పేరు కలిగినటువంటి 28 మంది దేవతలు ఈ ప్రథమ ఆవరణలో అనిమాది దేవతలు 28 మంది ఉంటారు. ఈ ఆవరణకు సంబంధించినటువంటి సంకేత ముద్ర సర్వసంక్షోభిణి సర్వసంక్షోభిణి ముద్ర అంటారు దీన్ని. దీని యొక్క దివ్యమైనటువంటి సంబంధించినటువంటి రసం శృంగార రసం. ప్రథమ ఆవరణకు సంబంధించినటువంటి బీజాక్షరంతో ఉపాసనాపరులు శాక్తేయులు అత్యద్భుతంగా శ్రీచక్రమును ఉపాసిస్తారు. దీనిని ద్రాం అనేటువంటి ఒక దివ్య మహోన్నతమైనటువంటి బీజాక్షరంతో మహామంత్రములు ఉపాసన చేస్తారు. ఇక రెండవదైనటువంటి ఆవరణ ద్వితీయ ఆవరణ అంటారు. నవ ఆవరణములు ఉంటాయి అన్నాం. శ్రీచక్రంలో ఎవరడిగినా ఎన్ని ఆవరణములు ఉంటాయంటే నవ ఆవరణములు అని చెప్పాలన్నమాట. నవ ఆవరణములు అంటే 9 ఆవరణములు. ఇప్పుడు ఇక రెండవ ఆవరణాన్ని గురించి చెప్పుకుంటున్నాం. షోడశదళ పద్మం, దీనినే షోడశాకారం అంటారు. ఆ దివ్యమైనటువంటి ఆనందమైనటువంటి ఆ శ్రీచక్రాన్ని 16 దళములతో పద్మాకారంతో ఉన్నదాన్ని సందర్శించండి. పద్మాకారం అత్యద్భుతమైనటువంటి దీని పేరే ద్వితీయ ఆవరణం అంటారు దీన్ని. ద్వితీయ ఆవరణంలో 16 మంది గుప్త దేవతలు మనకు చక్కగా అందిస్తారు. వీళ్ళలో కూడా వీళ్ళకి 4 చేతులు ఉంటాయి, 3 నేత్రములు ఉంటాయి. చంద్రార్ధ శకలాన్ని వారు ధరించి ఉంటారు. 4 చేతుల్లో క్రమంగా ధనస్సు, బాణం, డాలు, ఖడ్గం ధరించి ఉంటారు ఈ దేవతలు. వీళ్ళనే గుప్త దేవతలు అంటారు. అద్భుతమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి దేవతల యొక్క 16 మంది దేవతలు ఎవరు తరించండి. ఇవి మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. ఈ శ్రీచక్రంలో వాళ్ళు నిరంతరం పూజలు అందుకుంటూ ఉంటారు. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. ఆకర్షణీ దేవతలు, గుప్త దేవతలు వీళ్ళు. సర్వవిద్రావిణీ ముద్రతో ఇక్కడ ప్రకాశిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది వీరరసం ద్రీం. ఇందాక ద్రాం ద్రీం అనేటువంటి ఒక బీజాక్షరంతో నిరంతరం ఉపాసన చేస్తారు. ఈ ద్వితీయ ఆవరణం అంటే రెండవ ఆవరణం. ఇక తృతీయ ఆవరణం అష్టదళ పద్మం. ఇందాక 16, ఇప్పుడు 8. అష్టదళ పద్మం అంటే 8 దళములతో పద్మాకారంతో ఉంటుంది. అత్యద్భుతమై దీని పేరే తృతీయ ఆవరణం. గుప్త దేవతలు అంటారు వీళ్ళని కూడా. వీరు కూడా మందార పువ్వు కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు వీళ్ళు. ఒక్కొక్కరి కూడా వీళ్ళకు కూడా 4 చేతులు ఉంటాయి. 4 చేతులలో ఇక్షుచాపం అంటే చెరుకు గడ ఉంటుంది, పుష్పశరం ఉంటుంది, పుష్పగుచ్చం ఉంటుంది, ఉత్పలం నల్ల కలువలను ధరింపచేసుకొని ఆనందంగా ఉంటారు వీళ్ళు. 8 మంది పేర్లే అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగవేహిని, అనంగాంకుశ, అనంగమాలిని అని పేరు కలిగినటువంటి మహిమోపేతమైనటువంటి దేవతలు.